18 రోజుల భీకర యుద్ధం. ఎటువైపు చూసిన రక్తంతో తడిసిన నేల. యాగంటి ఉమామహేశ్వరాలయం. విషయంలో 5-6 కేసులు పెడితే కూడా ఎస్ఐ సార్ గారు అసలు పట్టించుకుంటలేడు. అదేంటి సార్ అసలు పట్టించుకోండి, వాళ్ళు మరీ అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని అంటే మీరు వాళ్ళు అంటున్నారు. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఏం చేస్తాను వేటి సంగతులు? ఏం లేదన్నా, ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ బీటెక్ జాయిన్ కావాలా? బీటెకా? నేను చెప్పేది ఏంటంటే బీటెక్లో టైం వేస్ట్ చేయకుండా నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద టైం స్పెండ్ చేయి. నీ క్లాస్లో వాళ్ళు లేకపోతే పక్కన ఉండే వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఏం చేస్తే దాన్ని నువ్వు బ్లైండ్గా ఫాలో కావాలి. మెయిన్గా ఈ ర్యాట్ రేస్లో పడి పరిగెత్తదు. ఓకేరా, నాకు వర్క్ ఉంది, వెళ్ళొస్తా. పాన్న నేను వస్తాను, నాకు బయట పడింది. అయిపోయింది నాయన సుపుత్ర సంచారము. అంకుల్ వచ్చినాడు చూడు, మాట్లాడు. ఈ మధ్య నువ్వు ఆ గ్యాంగ్తో తిరుగుతున్నావేంది? వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆ కూతురుని చూసి బుద్ధి తెచ్చుకో. నీ కూతురు చేసే లంగ పనులతో కంపేర్ చేసుకుంటే ఇవి చిన్నవేలే. ఏం బాబు, ఏం మాట్లాడు? ఏం లేదు అంకుల్, మీ కూతురు కూడా మీలాగే మంచిదే అంటున్నా. సర్లే, అయితే నేను పోయి పైన వండుకుంటా. అరే నువ్వు పని చేయరా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. భీకర యుద్ధం. ఎటువైపు చూసిన రక్తంతో తడిసిన నేల. శవాలతో రణరంధ్రం నిండిన వేళ మృగ శవకులే ముసుగు కడుతున్నాయి. జ్వాలల మధ్యలో వీరుల శరీరాలు దహిస్తున్నాయి. అర్జునుడి ధనస్సు గర్జనతో ఆకాశం కంపిస్తోంది. భీష్ముని బాణాలు గాలిని చీల్చి నిప్పుర వల్ల పడుతున్నాయి.
గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునులకు అనొచ్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడి ప్రయత్నించింది. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. రక్తంతో రాసిన చరిత్ర ఇది. కాలం మారిన ఈ నేల ధర్మానికి సాక్షిగా నిలిచిపోయింది. చూసుకోరా ఎన్గిలా బ్యాక్ సైడ్ దేర్ చూ ఏమైందిరా? ఇప్పుడు సిగ్నల్ సరిగా రాదు. సర్లే చాలా ల్యాప్టాప్ చేస్తా. ఏం చేస్తున్నావురా? ఇటుకలు ఎరిగిందిరా. నిన్న సార్ క్లాస్లో చెప్పినాడు కదా, నాదే చూస్తాను దాని గురించి. బాగానే కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. నిన్న నైట్ నాకు కల వచ్చిందిరా. ఆంధ్రప్రదేశ్ గుండె లోతుల్లో కొండల మధ్య దాగి ఉన్న ఒక రహస్యం. యాగంటి ఉమామహేశ్వరాలయం. ఇది దేవాలయం మాత్రమే కాదు, రాతిలో చెక్కబడిన చరిత్ర, పౌరాణిక గాథ, కాలాన్ని మించి నిలిచిన అద్భుతం. కొన్ని వందల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశంలో తన యాత్ర పూర్తి చేసుకుని దక్షిణ భారతదేశానికి రావాల్సి వచ్చింది. అలా విధి అగస్త్యుని యాగంటికి చేర్చింది. అగస్త్యుడు ఇక్కడ వెంకటేశ్వరుని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. కానీ ఆ విగ్రహం కాలి వేలి విరగడంతో మహర్షి హృదయం చీలిపోయింది. తర్వాత అగస్త్య మహర్షి ఘోరమైన తపస్సు చేశాడు. అగస్త్యుని తపస్సుకు మెచ్చి భోలేనాథ్ ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రదేశం కైలాసానికి ప్రతిరూపం. ఇక్కడ నేను పార్వతీదేవి ఒకే శిలలో శివశక్తులు ఏకమై వెలిసిన అర్ధనారీశ్వరుడిగా నిలుస్తాం అని వరమిస్తాడు.
కానీ అద్భుతాలు అక్కడితో ఆగలేదు. నందీశ్వరుని నోటి నుండి పొంగిపోయే పుష్కరిణి, ఎండనక వాననక ఎప్పుడు నీటితో నిండి ఉండే పవిత్ర జలధార. ఇక్కడే అగస్త్యుడు తపస్సు చేశాడు. ఇక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా కలియుగం ముగిసినప్పుడు ఈ నంది లేచి రంకె వేసి నూతన యుగాన్ని ఆరంభిస్తుంది. ఇది చరిత్ర, ఇది రహస్యం, ఇదే శివుడు.